సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2కి సంబంధించి చాలామంది ఎడిట్ ఆప్షన్ కరెక్షన్ అప్లికేషన్కి సంబంధించి అడిగారు కదా. మనకి కరెక్షన్ అప్లికేషన్కి సంబంధించి ఎడిట్ ఆప్షన్ అనేది ఈ నెల 24వ తారీఖు వరకు ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నారో మీరు ఎడిట్ అయితే చేసుకోవచ్చు. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనే వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఈ నెల 24 వరకు ఎడిట్ ఆప్షన్, గ్రూప్ 1 దరఖాస్తుల గడువు పొడిగింపు ఏంటంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో ఉంది. ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి మొత్తం 4,83,525 దరఖాస్తులు అయితే వచ్చినట్లు సర్వీస్ కమిషన్ ప్రకటించింది. గత నెలలో ఇచ్చిన నోటిఫికేషన్కి తొలుత 897 పోస్టులకు సంబంధించి ప్రకటించగా అదనంగా మరొక 2 పోస్టులను ప్రకటించి మొత్తం 899 పోస్టులు ఉన్నట్లుగా తేల్చారు. అయితే మనకి కొన్ని ప్రభుత్వ విభాగాల్లో మరికొన్ని ఖాళీలు ఉన్నట్లు తెలిసింది. ఆ పోస్టులను సహితం ఈ నోటిఫికేషన్లో జత చేయాలనుకుంటున్నారు. ఇదే జరిగితే మొత్తం గ్రూప్ 2కి సంబంధించి పోస్టుల సంఖ్య 1000కు పైగా చేరే అవకాశం ఉందని ఇక్కడ అడ్వర్టైజింగ్ కూడా చేస్తూ ఉన్నారు. చూద్దాం ఎంతవరకు పెంచుతారనేది. ముందు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ప్రిలిమినరీ పరీక్ష అనేది ఫిబ్రవరి 25న నిర్వహించనున్నట్లు కమిషన్ ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఇక గ్రూప్ 1కి సంబంధించి దరఖాస్తుల గడువు కూడా అభ్యర్థుల నుంచి వస్తున్న విజ్ఞప్తుల నేపథ్యంలో గ్రూప్ 1కి సంబంధించి దరఖాస్తుల గడువు పొడిగించే యోచనలో ఉన్నట్లు సమాచారం. దీనికి సంబంధించి కూడా ఏదైనా అఫీషియల్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ వచ్చినట్లయితే మన ఛానల్లో మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే గ్రూప్ 2కి సంబంధించి అప్లై చేస్తారో వాళ్ళు సింపుల్గా గ్రూప్ 1కి సంబంధించి అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఓటీపీఆర్ వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనేది ఆల్రెడీ చేసుకుని ఉంటారు. కాబట్టి గ్రూప్ 1కి అప్లై చేయడం చాలా సింపుల్ అవుతుంది. జస్ట్ ఫీజు పేమెంట్ చేసుకోవడం, సింపుల్ డీటెయిల్స్ ఫిల్ చేయడంతో గ్రూప్ 1 కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. మనకి ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ ఆన్ చేసుకున్న తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓటీపీఆర్ పాస్వర్డ్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేసుకుని లాగిన్ అయ్యి మీకు అక్కడ అప్లికేషన్ స్టేటస్లోకి వెళ్ళి కరెక్షన్ అప్లికేషన్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకుని మీ అప్లికేషన్లో మీరు డీటెయిల్స్ అనేవి ఎడిట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. గ్రూప్ 2కి సంబంధించి ఈ కరెక్షన్ అప్లికేషన్ అప్డేట్ అనేది ఈ నెల 24 వరకు ఉంటుందని చెప్పేసి ఇచ్చారు. కాబట్టి ఎవరైతే అప్లికేషన్లో తప్పులు ఎంటర్ చేశారో వాళ్ళు కరెక్షన్ అయితే చేసుకోండి. డైరెక్ట్గా అఫీషియల్ వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. వచ్చిన తర్వాత కింద ఎగ్జిస్టింగ్ యూజర్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఒకవేళ మీరు పాస్వర్డ్ మర్చిపోయినా, ఓటీపీఆర్ మర్చిపోయినా ఇక్కడ చూడండి ఫర్గాట్ పాస్వర్డ్, రికవర్ ఓటీపీఆర్, ఈ ఆప్షన్ల ద్వారా మీరు పాస్వర్డ్ మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు. ఒకవేళ మర్చిపోతే దాన్ని రికవరీ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మీరు కంప్లీట్గా లాగిన్ అయ్యి మీ అప్లికేషన్ ఎడిట్ చేసుకోవడం కానివ్వండి, అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవడం కానివ్వండి చేసుకోవచ్చు. ఇది గైస్ గ్రూప్ 2కి సంబంధించి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ గణేష్, వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్స్.